వైద్య రంగంలో అనేక అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆపరేషన్లను రోబోలను ఉపయోగించి చేస్తుండగా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా సర్జన్లు చేయలేని శస్త్రచికిత్సలను చాలా ఈజీగా చేసే వెసులుబాటు కలుగుతోంది. మెదడు నుంచి పాదాల వరకు ఎక్కడైనా చిన్నపాటి రంధ్రంతో ఆపరేషన్ పూర్తి చేయగలిగే సదుపాయం ఉంది. ఆపరేషన్ పూర్తి చేసిన మరుసటి రోజు నుంచి సాధారణ జీవితం గడపొచ్చు. విదేశాలలో ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న ఈ తరహా వైద్య సేవలు గత కొంతకాలంగా భారతదేశంలోనూ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్వెన్షనల్ రేడియాలజీపై విదేశాలలో పనిచేసి ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ రెడ్డి ప్రసాద్ బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో ఆ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలంటున్న ఆయన డయాలసిస్, క్యాన్సర్, గర్భాశయం సమస్యలు తలెత్తినప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగంలోని యాంజియో సూట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ కూడా చూడొచ్చు. ఇది మొత్తం కూడా అధునాతన టెక్నాలజీతో ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా పనిచేస్తున్నది. ఈ ఎక్విప్మెంట్ గురించి ఇది ఎలా పనిచేస్తుంది, పేషెంట్లకు ఎలా యూజ్ఫుల్గా ఉంటుందనే విషయాలను తెలిసేందుకు మనతో పాటు డాక్టర్ రెడ్డి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగంలో కొత్తగా వైద్య విధానాలను అమలు చేస్తున్నారు. ఈ వైద్య విధానాలు కానీ ఈ ఎక్విప్మెంట్ కానీ ఎలా యూజ్ చేస్తారు, పేషెంట్లకు ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఎండి రేడియాలజీ తరువాత సూపర్ స్పెషలైజేషన్ అనమాట. ఈ మధ్యలోనే లాస్ట్ 5 ఇయర్స్గా జరుగుతున్నాయి. డిఎం ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కానీ, డిఎన్బి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కానీ చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడిప్పుడే అందుబాటులో ఉన్నాయి. చాలామంది ట్రైనింగ్ అవుతున్నారు కూడా. ఒక విధంగా ఆలోచిస్తే ఈ ఎక్విప్మెంట్ చాలా కాలంగా ఉన్నది ఇండియాలో. కార్డియాలజిస్ట్స్ ఇది యూజ్ చేస్తారు హార్ట్ ప్రాబ్లమ్స్కి. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ రక్తనాళాలు ఓపెన్ చేయడానికి వాటికి అన్నిటికీ ఉపయోగించేటోళ్ళు. కానీ దాదాపు ఒక దశాబ్దంగా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్స్ ఇదే అధునాతనమైన ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఇదే క్యాత్ ల్యాబ్లో మిగిలిన శరీర భాగాలన్నీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, వేరే బ్లడ్ వెజల్స్ కానీ, గర్భకోశం కానీ, కొందరు బ్రెయిన్ మీద కూడా వర్క్ చేస్తారు, ఊపిరితిత్తుల మీద కానీ, ఇవన్నిటి మీద ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్స్ వర్క్ చేస్తాం. ఎలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేస్తాము, ఈ క్యాత్ ల్యాబ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇదివరకు చూపించినట్టు అల్ట్రాసౌండ్ స్కాన్ యూజ్ చేసి కొన్ని ప్రొసీజర్స్ చేస్తాం. మ్యాక్సిమం ఎక్కువ ఆపరేషన్స్ మేము చేసేది ఈ క్యాత్ ల్యాబ్లో. ఎక్స్రేస్, సాధారణమైన ఎక్స్రేస్ ఉపయోగించి ఈ క్యాత్ ల్యాబ్ వర్క్ చేస్తుంది అనమాట. మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒక డై ఇంజెక్ట్ చేస్తాము. ఈ ఎక్స్రే ఎక్విప్మెంటు ఆ డైని తీసుకొని పిక్చర్స్ క్రియేట్ చేసి మనకు చూపిస్తుంది. బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, రక్తనాళాలు ఎలా ఉన్నాయి, రక్త స్రవణ చక్కగా ఉందా లేదు బ్లాక్ అయిందా, కిడ్నీలో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా, లివర్లో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా, సిటీ స్కాన్లో కనిపించిన లివర్లోని గడ్డలు కానీ, గర్భకోశంలోని గడ్డలు కానీ ఏ విధంగా ట్రీట్ చేయగలం, ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్ మనకు ఈ క్యాత్ ల్యాబ్లో కనిపిస్తుంది. కోర్స్ ఈ క్యాత్ ల్యాబ్ ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ అయి ఉండొచ్చు. కానీ ఈ రోజుల్లో ఇట్లాంటి ఎక్విప్మెంట్ ఇండియాలో అవైలబిలిటీ ఉండడం వల్ల మనము ఈ ప్రొసీజర్స్ అన్ని పేషెంట్స్కి చేయగలుగుతున్నాం. ఈ ప్రొసీజర్స్ వల్ల ఏంటి లాభాలు, సాధారణమైన ప్రజలకు ఎలాంటి లాభాలు ఉన్నాయంటే, నార్మల్ సర్జరీ అయితే ఫుల్ జనరల్ అనెస్థీషియా ఇవ్వాలి. ఇక్కడ మన ప్రొసీజర్స్కి అవసరం లేదు. ఎక్కువ పెద్ద కట్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పిన్ హోల్ అంటాం, అవన్నీ అంత సింపుల్గా చేయొచ్చు. బ్లడ్ లాస్ ఉండదు, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ, పేషెంట్స్ త్వరగా కోలుకోగలరు, ఇంటికి త్వరగా వెళ్ళగలరు, అందువల్ల ఖర్చు తక్కువ అవుతుంది. ఇట్లాంటి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో సర్జన్స్ చేయలేని ప్రొసీజర్స్ కూడా మనం చేయగలం. అది సూపర్ స్పెషాలిటీస్, ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్స్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్స్, నెఫ్రాలజిస్ట్స్ కానీ, యూరాలజిస్ట్స్ కానీ, వీళ్ళకి అందరికీ తెలుసు ఎట్లాంటి పేషెంట్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్కి రెఫర్ చేయాలి. అందువల్ల నేను మామూలుగా ఏం చెప్తుంటానంటే, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పేషెంట్కి డాక్టర్ అతను, మేము ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్స్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలం కాబట్టి డాక్టర్స్ అంటుంటాము. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా ఉందని చెప్పి ఈ తరహా వైద్యం చేసుకోవాలంటే కూడా ఫారిన్ కూడా ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. ఇటీవల ఇండియాలో కూడా ఎక్కువగా డెవలప్ అవుతుంది, అందుబాటులోకి వస్తుంది అంటారు. ప్రజల్లో ఎంతవరకు దీని గురించి అవగాహన ఉంది? ఇది ప్రస్తుతం ఎలాంటి హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంది? ప్రస్తుతానికి జనరల్ పబ్లిక్లో, సాధారణమైన ప్రజానీకంలో అవగాహన చాలా తక్కువ ఉంది. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఏం చేయగలరు, ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి కానీ, గర్భకోశంలో గడ్డలకు కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్కి కానీ, డయాలసిస్ పాపులేషన్కి కానీ
లివర్లో ఏదైనా క్యాన్సర్ వస్తే జాండిస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా వేరియస్ శరీర భాగాలు అన్నింటికీ వేరియస్ కండిషన్స్కి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ట్రీట్ చేయగలం. కానీ సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. ఎందుకంటే ఇది రిలేటివ్లీ న్యూ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. దాదాపు ఒక దశాబ్దంగా, మహా అయితే 2 దశాబ్దాలుగా ఇండియాలో డెవలప్ అవుతున్న స్పెషాలిటీ. నేను ఇక్కడొచ్చి మణిపాల్ హాస్పిటల్లో 8వ సంవత్సరం ఇది. ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని ఎస్టాబ్లిష్ చేసి, ఎంతోమందిని ట్రైన్ చేసి, ఎంతోమంది ప్రజలకు ఈ సర్వీసెస్ అవైలబిలిటీలోకి తీసుకొచ్చాం. నేను యూకేలో ట్రైన్ అయ్యి అక్కడ కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి ప్రొసీజర్స్ అయితే చేసేటోళ్ళమో అలాంటివే ఇప్పుడు మన ప్రజానీకానికి, మన భారతీయ ప్రజానీకానికి చేయగలుగుతున్నాం. నేను ఒకటే కాదు, నాలాంటి కలీగ్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే ఏమవుతుందంటే టైర్ 1 సిటీస్లో, మేజర్ సిటీస్లో మాత్రమే ఉన్నారు. టైర్ 2 సిటీస్లో ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఎందుకంటే నంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ తక్కువ ఉండేటివి. కానీ చాలామంది సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్స్ ఆ ఫస్ట్ జనరేషన్ అయిపోయిన తర్వాత ట్రైన్ చేయడం వల్ల, మరియు మనకి ఇప్పుడు డిఎం ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, డిఎన్బి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, డిఆర్ఎన్బి అంటాము, ఈ సూపర్ స్పెషాలిటీ ఫార్మల్ ఎడ్యుకేషన్ రావడం వల్ల, ట్రైనింగ్ స్కీమ్స్ రావడం వల్ల చాలామంది బయట వస్తున్నారు. అందువల్ల రాబోయే 5-10 సంవత్సరాల్లో టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా చాలామందికి ఈ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే చాలా చోట్ల కార్డియాక్ క్యాత్ ల్యాబ్స్ ఉండొచ్చు, అదే ఎక్విప్మెంట్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉపయోగించుకోగలం. చాలామందికి సింపుల్గా ప్రొసీజర్స్ చేయగలం, మరి పెద్ద కట్ చేయకుండా సింపుల్గా ప్రొసీజర్స్ చేయగలం. ప్రొసీజర్ కాస్ట్స్ కూడా దాదాపు సర్జరీ లాగానే ఉంటాయి. కానీ పేషెంట్స్కి అడ్వాంటేజ్ ఏమంటే త్వరగా కోలుకోగలుగుతారు. ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి.